మహిమ కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృప కలిగిన దేవుని సన్నిధిలో కృపా వాగ్దానం వింటూ ఆ కృపలో వర్ధిల్లుతూ ఆయన కృప నాకు తోడైండునుగాక. బాగున్నారా? కృపా వాగ్దానం ప్రతిరోజు వింటున్నారా? మీరు వింటూనే పక్కన వారు కూడా లింక్ పంపించండి. మంచిది. నువ్వు నమ్మటమే కాదు, అపనమ్మకస్తులు నమ్మకస్తులుగా ఉండటానికి నీవు విముక్తి పొందిన నీ విశ్వాసంలో నడుస్తూ అనేక మందిగా విశ్వాస మార్గాన్ని చూపించు గనుడం. ఈరోజు ఈ మంచి ఉదయకాలం మంచి దేవుని మాటలు మనసులో ఉన్నాయి మీ ముందుకు నేను తీసుకొస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో నా ప్రభు ప్రవక్త యెషయా ద్వారా ఇశ్రాయేలుతో ఈ కడవరి దినాలు మనతో ఈ కృపా వాగ్దానం వింటున్న మీతో మాటలాడి మన జీవితంలో ఆ మాటలు నెరవేరుటకు ఆయన అంటున్నాడు, యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు. ఆహా, నిత్య సంతోషం వారు తల మీద ఉండును, వారు సంతోష భాషలు గలవారై దుఃఖము నిట్టూర్పులు తొలగిపోవను. ఆమేన్. ఆనందమే పరమానందమే. ఎక్కువ పడితే టైం ఎక్కువైపోతే యేసుప్రభుకి జై. ఆనందం, మహానందం, సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? పురాతనము నుంచి వస్తున్న పాప శాపాలు, కుటుంబంలో వృద్ధి లేకుండా రోగాలతో సమస్యలతో నలిగిపోతూ అలా చేను పండిన సేటప్ అని అమ్మను చెప్తారు. అలా చేను పండినా మళ్ళీ అప్పుకెళ్తాం. కుటుంబంలో బిడ్డలు కష్టపడుతున్నా మళ్ళీ రుణాల వాళ్ళు వచ్చి తలుపు కొడతాం. ఈ బాధల్లో నలిగిపోతుంటే నువ్వు ప్రభు వైపు చూస్తే, వాగ్దానం నమ్మి ఆయనతో కానీ నడిస్తే, ఆయన వైపు చూసిన వారిని యెహోవా విమోచించిన వారు. ఆమేన్. అంటే పాపము నుంచి, రుణాల నుంచి, శాపాల నుంచి, పక్రియల నుంచి విడిపించి ప్రయోజనకరముగా చేయడం విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకి తిరిగి వస్తారు. సియోను అనగా దేవుని సన్నిధి. మీరు ఎప్పుడైతే విడుదల పొందారు అని నమ్మకం ఉందో, విడుదల పొందుతాను అని నమ్మకం ఉందో, దేవుని సన్నిధికి రండి. నా దేవుడు నీకు తోడయుండి నీ కన్నీళ్లను తుడిచి నీకు ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఇదిగో దేవుని సన్నిధిలో ఒక దినం అదిగో ఆయన ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, ప్రార్థనలో మేమేకమైపోయాడు. ఎవరు ఆయనంటే నీకు కనపడిన కన్నీళ్లు కారుస్తున్న దానియేలు. ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆనందముగా పాటలు పాడుకుంటూ అదిగో దావీదు, యోబు, అలాగే దానియేలు ఇత్యాది భక్తులు రహస్య కన్నీళ్లు కారుస్తూ ప్రార్థనలు చేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి తోడయండి సింహాల నోళ్లను మూయించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రాత్రి రాజుకి విడుదల లేక నాట్య వాయిద్యాలన్నీ ఆపేశాడు. కానీ ఉదయమే లేచి దుఃఖముఖంతో గృహం దగ్గర దానియేలు ఓ అని కేకలేస్తుంటే లోపలుండి ఒరే పనికి మాలోడు అంటలే ఎవడున్నాడు తెలుసా, ఇదిగో రాజు చిరంజీవి అగునుగా కానీ సంతోషంగా మాట్లాడితే అతను సింహాల బోలను తీసుకొచ్చట. పిల్లరా మేళతాళాలతో, అంటే దాని అర్థం ఏంటో తెలుసా, సంతోషంతో ఆనందంతో గొంతులు వేస్తూ దానియేలును తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏమంటున్నారు? యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు. నిత్య సంతోషం వారి తల మీద ఉండెను. తల అంటే వారి తలంపులో నిత్య సంతోషం, వారి ఆలోచనలో నిజమైన సంతోషం. ప్రతి చిన్నదానికి బలహీనవరు, ప్రతి చిన్నదానికి కోపించరు. యెహోవా ఈరే సమస్తము చూసుకునేవాడు ఆయనే. అందుకే అన్ని సంవత్సరాలు పెట్టి అబ్రహాము ఇస్సాకు పేరు నవ్వు, సంతోషం. వారి తల మీద వారి విముక్తి పొందడం సంతోషం, వారి తల మీద సంతోషం. వారు సంతోష ఆనందము కలిగిన వారిగా దుఃఖము నిట్టూర్పులు కొట్టివేయబడి నిత్యానందానికి వారసులు అవుతారు. ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో విషయాలు కృంగిపోతున్నావు కదూ. ప్రభు వైపు చూడు. ప్రభు ఈరోజు నీ చేయబట్టుకుని నిన్ను నడిపిస్తాడు. మరి ఎన్నోసార్లు ఏడుస్తూ ఉంది. ఆ ఇల్లు, ఆ ఏడుపు సువాసనగా మారిపోయింది, సాక్షిగా మారిపోయింది. ఈరోజు మన కుటుంబాలు సంతోషంగా ఆనందంగా మారాలి అంటే, నీ దుఃఖం, నీ కన్నీరు విడుదల పొందాలి అంటే, నీ పొలంలోకి వెళ్ళి తిరిగి వస్తూ కాళ్ళు గాయాలైపోయి ఎండకు సోలిపోయి దాహం చేస్తూ బలహీనమైపోతున్నావేమో, ఇక నీకు అవసరం లేదు.
నువ్వు ప్రభు మీద అనుకుంటే నీకు విమోచన గీతాలు నీ నోటిని పెడతా ఉన్నాడు. నిత్య సంతోషం నీ తల మీద పెడతా ఉన్నాడు. నీ కుటుంబంలో దుఃఖం నిట్టూర్పు లేకుండా దేవుడు విడుదల చేసి విశ్వాస వీరుడిగా నడిపించి నీ ప్రాంతంలో నీ కుటుంబంలో సాక్షిగా ప్రభు నిన్ను వాడుకుంటున్నాడు. కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా నడవండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుగాక. ఆమేన్.